హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ద్యుతి చేసే పనులన్నీ చూస్తుంటే నాకు చాలా అడోరబుల్గా అండ్ క్యూట్గా అనిపిస్తుంటాయి. అందుకని నాకు వేరే వర్క్ ఏం చేసుకోకుండా నా వెంట తిరుగుతూ ఏడుస్తూ అలా వచ్చినాక నేను ఏమి పెద్దగా చిరాకు పడకుండా తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ నా వర్క్ అయ్యేలాగా చూసుకుంటాను అనమాట. మా ద్యుతి బ్లాగ్స్లో మీరు చూసేవి అన్నీ అవే మూమెంట్స్ అండ్ మీరు చూసేది చాలా చాలా తక్కువ అసలు మేము స్పెండ్ చేసే టైంలో. ఏది సత్తుతో ఫస్ట్ తీసుకో ఆ బౌల్ తీసుకో అంత బెల్లం తీసుకో తీసుకో నిన్ను ఎక్కడ ఆడుకోమన్నా నేను ఎక్కడ ఆడుకోమన్నా ఇక్కడ కొంచెం మళ్ళీ కొంచెం వేపు అటు 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 అప్పుడే నడవడానికి ఎందుకే తొందర ఉండవు. ఆడుకో చక్కగా ఆడుకుంటుంది. ఎత్తే లేచినంటారు లేకపోతే లేవలేదంటారు. ఏంటమ్మా అలిగే వాళ్ళ కూర్చును ఇది అచ్చి అచ్చి తుమ్మి నవ్వుతుంది. ఎందుకో దగ్గర నవ్వుతుంది, తుమ్మిన నవ్వుతుంది. మొహం చూసుకుంటూ అమ్మ అమ్మ ఎంత ఫాస్ట్గా అడుగు తెస్తుందో. ఇంతే ఇక్కడికే ఇంతే ఇంతే చాలు చాలు కూర్చో కూర్చో. నిద్ర వస్తుంది ఎంత వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది కూర్చో. వద్దు తగ్గొద్దు కూర్చో కాసేపు ఇక్కడ ఉందాం, తర్వాత బయటకు వెళ్దాం. హాయ్, ఎక్కడ కూర్చున్నావు? ఎండలోనా? నాన్న ఎండ వచ్చేసింది, మేము కూర్చున్నాం. నువ్వు కూడా వస్తున్నావా లేదా? అరవడానిక? ఎందుకు కూర్చున్నావు? ఓ యు ఆర్ థింకింగ్. అవునా దితి? మళ్ళీ ఏంద్రో డీప్ థింకింగ్? ఎందుకు డీప్ థింకింగ్? దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు. దేనికోసం? పొద్దున్నే ఎందుకు అలా ఆలోచిస్తావు రోజు? చెప్పు. అమ్మో ఎండ బాగా వస్తుందా?
హాయ్ హాయ్. మా ద్యుతికి ఇప్పుడు 5 months, కానీ దానికి నడవాలని బాగా ఆశగా ఉంది. నడిపించకపోతే ఏడుస్తూ ఉంటుంది. మా ఇంట్లో హాల్లో సన్లైట్ మంచిగా వస్తుందన్నమాట. అందుకని ద్యుతిని కంపల్సరీ మార్నింగ్ 7 or 8 ఆ టైం వరకు నిద్ర లేపుతాను. నిద్ర లేపి ఇక్కడ హాల్లో పడుకోబెడతాను, లేదంటే ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట ఎండలో. ఇంకా ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత రోజు గడపలు దాటడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. తను గడప దగ్గర దాకా వెళ్తుంటుంది, నేను పట్టుకుని వస్తాను. అంటే ఇప్పటికే పట్టుకోలేకపోతున్నాం కదా, మళ్ళీ ఇవన్నీ నేను దాటుకుంటూ వెళ్ళిపోయిందంటే మళ్ళీ గేట్ దగ్గర దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇప్పుడు అడ్వెంచర్ చేయాలని అనుకోవట్లేదు, అందుకని ఆపుతూ ఉంటాను. ఎవ్రీడే మార్నింగ్ 11 to 11:30 మధ్యలో కంపల్సరీ డ్యూటీకి ఫుడ్ పెట్టేస్తాను. డాక్టర్ ఇచ్చిన కొన్ని లిస్ట్ ఉందన్నమాట, ఫుడ్ లిస్ట్. సో ఫస్ట్ అవి ట్రై చేస్తున్నాను. అవి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన లిస్ట్ ఆల్మోస్ట్ ఆ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను ఒక రోజు ఏంటంటే 12 తర్వాత పెట్టాను. ఆ రోజు నాకు అమ్మో 1/2 hour లేట్ చేశాను ఈరోజు అని చెప్పేసి అనిపించింది అన్నమాట. ఇంకా తర్వాత రోజు నుంచి కంపల్సరీ ఫస్ట్ డ్యూటీ అంతా అయిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను ఇంకో వర్క్ చేస్తున్నాను. ఆ ఒక్కరోజు కొంచెం లేట్గా పెట్టేటప్పటికి ఇంకా నాకు అమ్మో 1/2 hour లేట్ చేశానా అని చెప్పి అనిపించింది. అందుకని ఇంకా అస్సలు కొంచెం కూడా లేట్ చేయొద్దు అని చెప్పి నేను తనకి ఫుడ్ పెట్టే కన్నా ఒక 1 hour ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి. ఇంకా యాక్చువల్గా అయితే తినిపించేటప్పుడు కూడా ఒక చోట ఉండదన్నమాట. తన చుట్టూ తిరుగుతూ, లేదంటే తను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు పెట్టడము అలా చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి మంచి మంచి ఛాన్సెస్ ఇస్తుంటుంది. అంటే ఒళ్ళో చక్కగా కూర్చొని చూడండి, ఇందాక అలాంటి జలకలు అప్పుడప్పుడే ఇస్తుంటుంది. అలాంటి మూమెంట్స్ అప్పుడప్పుడే దొరుకుతుంటాయి అన్నమాట. కాకపోతే బాగా అల్లరి చేస్తూ ఉండడం వల్ల తినిపించడం అదంతా కూడా కష్టమే అవుతుంది. కానీ నేను కావాలనే హై చైర్ అలాంటివి ఏం తీసుకోలేదు ప్రజెంట్. ఎందుకంటే అట్లీస్ట్ 1 month నా బేబీతో మంచి మూమెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అప్పుడు తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అందుకని ప్రజెంట్ అయితే తీసుకోలేదు. అది తీసుకుంటే మళ్ళీ ఉంది కదా అని దాంట్లో కూర్చోబెట్టాలని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఒక 1 month వెయిట్ చేసి అప్పుడు నా బేబీతో మంచి మంచి మూమెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కొంటాను. యాక్చువల్గా అవి కూడా నేను రోజు చూస్తూనే ఉన్నాను, ఎప్పుడు కొనాలి ఎలాంటివి కొనాలి అని. సో త్వరలోనే కొంటాను. కాకపోతే ఇప్పుడైతే ఈ హ్యాపీనెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రజెంట్ ప్యూరీసే పెట్టాలి కదా, అందుకని స్పూన్తో పెడుతున్నాను, కింద పడిపోతుంది అని. మామూలుగా అయితే నేను అప్పుడప్పుడు చేత్తో తీసుకుని లిక్ చేయడానికి వీలుగా తీసుకుని తనకు పెట్టేస్తాను అనమాట. ఈ మూమెంట్స్ ఇప్పుడే కదా ఎంజాయ్ చేయగలను, అందుకని నాకు వీలైనన్ని మెమరీస్ ఇప్పుడే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మాట్లాడతావా నువ్వు?